విశాఖ సిపి శంఖభద్ర బగ్చి ఆదేశాల మేరకు కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేపట్టడం జరిగిందన్నారు డీసీపీ ఎస్ కాళిదాసు. ఇక మార్గశిర మాసం సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల కొరకు క్యూ లైన్లో వేచి ఉండగా త్వరగా దర్శన భాగ్యం కలిగించే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలియజేశారు. వీవీఐపీలతో పాటు సామాన్య భక్తులకు సైతం అమ్మవారి దర్శనం త్వరగా జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్న డీసీపీతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వచ్చేటటువంటి భక్తులకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతాపరమైనటువంటి విషయాల్లో విశాఖ సిపి ఆదేశాల మేరకు అయితే పోలీసులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు డీసీపీ కాళిదాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఈరోజు మార్గశిర మాసోత్సవానికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? మార్గశిర మాసోత్సవాలకు సంబంధించి మా కమిషనర్ గారైనటువంటి బాగ్చి సారు బాగ్చి గారి తాలూకా శంఖభద్ర బాగ్చి సార్ తాలూకా ఆదేశాల మేరకు సుమారు 300 మంది వివిధ ర్యాంకుల పోలీస్ ఆఫీసర్స్ని డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళని 2 షిఫ్ట్లుగా పెట్టాం. అందులో ఆఫీసర్స్ నుంచి హోంగార్డ్స్ వరకు ఉన్నారు. అందులో ఉమెన్ కంటింజెంట్స్ అంతా కూడా ఉమెన్ పార్ట్ అంతా కూడా లోపల అంతరాయంలో పెట్టాం. క్రితం సారి కంటే ఈసారి చాలా వేగంగా మీరే చూస్తున్నారు, వైపు చూపిస్తే చాలా వేగంగా భక్తులు కదులుతున్నారు. సాధారణ భక్తుల నుంచి విఐపి భక్తుల వరకు కూడా అరగంట టైమింగ్స్ అటు ఇటులో దర్శనాలు జరుగుతున్నాయి. అలాగే ఈసారి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. లోపల అంతరాలయంలో భక్తులు ఎక్కువసేపు ఉండిపోవడంతో లాస్ట్ సారి ఏమైందంటే ఎక్కువ టైం తీసుకుంది లైన్లో గంటల తరబడి. ఈసారి అది లేదు, ఎందుకంటే లోపల ఎడమవైపు కుడివైపు వెళ్ళిపోవటానికి భక్తులు దర్శనం చేసుకొని అమ్మవారికి ఇవ్వాల్సిన పసుపు కుంకుమ పాలు సమర్పించుకొని పంపించుకోవడానికి సరిపోయినటువంటి లెఫ్ట్ రైట్ మీడియన్ ఇవ్వడంతో దాంతో ఈజీగా అవుతుంది. ఈసారి కంటే చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. బాగానే జరుగుతుంది. మా సిపి గారి ఆదేశాల మేరకు ఎటువంటి ఇవి డీవియేషన్స్ లేకుండా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను కంప్లై చేసి చక్కగా నడిపించడం జరుగుతుంది. మీ అందరి సహకారం కూడా మేము కోరుకుంటున్నాం. మొత్తం ఎంతమంది సిబ్బంది సార్ నియమించారు ఈ ట్రాఫిక్ సంబంధించి కానీ లేదా ఇతరత్ర ఏర్పాటు? సుమారు 250 నుంచి 300 మంది ఉంటారు. 300 మంది అడిగాము. 300 మంది అడిగినంత బందోబస్తు స్టాఫ్ను కూడా సిపి గారు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. రైట్, ఒకవైపు చూసుకుంటే దైవ భక్తి, మరోవైపు చూసుకుంటే ఉద్యోగరీత్యా కూడా ఆయన చేస్తున్నట్టు ఒక డీసీపీ అయినప్పటికీ పూర్తిగా ఆయన చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి తన స్వహస్రాలతో సొంత డబ్బులతో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా దాహార్తి తీర్చే విధంగా, అలాగే వారి కడుపు ఆహారం నింపే విధంగా కూడా ఆహార పొట్లాలను కూడా డీసీపీ అయితే అందిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు ఆయన ఉద్యోగ బాధ్యతను కూడా నిర్వర్తిస్తూనే మరోవైపు చూసుకుంటే తన సొంత నిధులతో ప్రతి ఏడాది కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకైతే ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం అయితే పరిపాటుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో కాలంగా కూడా ఇక్కడ అమ్మవారిని ఆయన దర్శించుకోవడం, అలాగే ఇక్కడ ఉద్యోగరీత్యా విధులు నిర్వహించడంతో పాటు వచ్చే భక్తులకు అందరికి కూడా ఇలాంటి ఆహార పొట్లాలతో పాటు వారికి త్రాగేందుకు త్రాగునీరు, తినేందుకు బిస్కెట్లు లాంటివి కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆయన కల్పిస్తున్నటువంటిగా చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి ఆదేశాల మేరకు ఇటు విధులు నిర్వహిస్తున్నాయి, మరోవైపు అయితే ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా డీసీపీ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం పూర్తిగా చూసుకోవచ్చు. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే ఈరోజు మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకొని దాదాపు 350 మంది సిబ్బందితో స్వామి ఇదే కనకమహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినట్లు కూడా డీసీపీ కాళిదాస్ అయితే చెప్పారు. అలాగే వచ్చే భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు నిత్యం పోలీస్ మానిటరింగ్ ఉండే విధంగా కూడా సీసీ ఫుటేజ్ల ద్వారా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించడం జరుగుతుందంటూ కూడా డీసీపీ కాళిదాస్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.